మళ్ళీ కోర్టుల చుట్టూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెండు అంశాలు. ఒకటి, అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఆల్రెడీ దాని మీద రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ వ్యవహారంలో జరిగిన విచారణ. రెండో అంశం వచ్చి ఆయన భద్రతకు సంబంధించి కోర్టులో జరిగిన విచారణ. కోర్టు ఏం చెప్పింది, ఏం జరగబోతుంది, ఈ రెండు అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా భద్రత గురించి, విచారణ జరపమందా, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమందా, లేదంటే జగన్కి భద్రత విషయంలోనో లేదంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం విషయంలోనే అసంతృప్తి వ్యక్తం చేసిందా కోర్టు? బేసిక్గా ఇంతకుముందు చంద్రబాబు గారికి సంబంధించి భద్రత తగ్గించారని కోర్టుకు వేస్తే పత్రికలు రాసిన తీరుకి ఇప్పుడు రాసిన తీరుకి చూడండి. చంద్రబాబుకి భద్రత తీసేసేయడం ఏంటని చెప్పి వాళ్ళ లాయర్ వాదనలన్నీ బ్రేకింగ్లు ఇచ్చారు. అదే సందర్భంలో గవర్నమెంట్ అంతా సేమ్ ఏం మార్చలేదని చెప్పింది. ఆయనకి థ్రెట్ ఉందన్న సంగతి తెలుసు మాకు అని చెప్పి కోర్టు ఓకే క్లోజ్ చేస్తున్నాం, అవన్నీ అట్లాగే మెయింటైన్ చేయండి అని చెప్పింది. తలంటిన కోర్టు ఈ రాశారు. అంటే మనదంతా కూడా విషయం వాస్తవం, దాన్ని వక్రీకరణతో కూడినటువంటి వార్తలే నడుస్తున్నాయి. ఇప్పుడు జగన్కి సెక్యూరిటీ ఏంది, 900 మంది కావాలా, 950 మంది కావాలా? ఎవడిచ్చాడు 950 మంది? అసలు ఎవరు రాసింది అది 950 మంది అనేది? 980 లోకేష్ అన్నట్టున్నారు కదా. లోకేష్ ట్వీట్లో పెట్టారు. ఫస్ట్ వాళ్ళ సోషల్ మీడియా అంతా హైలైట్ చేసి ఎవరిస్తున్నారు 980 మందిని? ఇచ్చారా నిజంగా అంతకుముందు? అంటే 900 మంది కావాలా జగన్ సెక్యూరిటీ అనేది? అదే అనేది ఎవరు అడిగారని. అంతకుముందు ఎంత ఉందో అంత ఇవ్వమన్నారు. అంతకుముందు 130 మంది ఉన్నారు, ఇప్పుడు దాన్ని 80కో 90కో తగ్గించారు. అది అక్కడ సింపుల్ లాజిక్. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అంత అవసరం, కానీ ప్రతిపక్ష నాయకుడికి అంత అవసరం లేదు. ఇది ప్రభుత్వం వాదించింది. మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రికి ఎట్లా ఇచ్చారని అడిగింది కోర్టు. అడిగితే ఆయనకి ఉగ్రవాదుల థ్రెట్ ఉంది కాబట్టి, నక్సలైట్ల థ్రెట్ ఉంది కాబట్టి, గతంలో ఒకసారి ఫేస్ చేశారు కాబట్టి ఆయనకి ఎక్కువ ఇచ్చాము, అది కంటిన్యూ అవుతుంది, అది కమాండోస్ ఉంటారు దానికి. ఈయనకి అట్లాంటిది ఏం లేదు కాబట్టి భద్రత అవసరాలు రీచ్ చేస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రి హోదాలని ఆయనకి కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పారు. సింపుల్. అక్కడ అందులో ఎక్కడ ప్రాబ్లమే లేదు. కానీ తప్పుడు ప్రచారమే జరిగింది. ఇప్పుడు 980 మంది ఉన్నాయని చెప్పలేదు అక్కడ కోర్టుకి. మరి 986 మంది ఉన్నారు ఇంత ముందుకు మళ్ళీనే అని ఏమన్నా చెప్పారా కోర్టుకి? 900 మేము 400 మందిని ఉంచామనండి ఏమన్నా చెప్పారా? కానీ భద్రత విషయంలో జగన్ కోర్టుకి వెళ్ళిన అంశం తనకి సెక్యూరిటీ తగ్గించారన్నా, ఇంకా పెంచమన్నా, పాత సెక్యూరిటీ ఏమన్నా? ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఒక రకంగా గిల్లి ఏడిపించడం అనమాట. అతని చేతనే ఆ సిస్టమ్ని వదిలించేటట్టు, అంటే జగన్ ఉన్న టెంపర్ని కెలుకుతున్నారు. ఇప్పుడు జగన్ని రెచ్చగొడుతున్నారు. టెంపర్మెంట్ ఇప్పుడు మొన్న ఉంది, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అంటే ఒక పగిలిపోయిన వెహికల్, ఇది తీసుకొచ్చారు. అదేమంటే ప్రచారం ఏం చేశారు, చంద్రబాబు గారికి ఎదవరకు ఇదే ఇచ్చారు, ఇది దానికి అద్దాలు పగిలి ఉన్నాయి, డోర్ కూడా తెరుచుకోదు, ఎదురుగుండా అదేమీ కనబడదు, బ్లాక్ అయిపోయిందో పక్కన. అంటే సాధారణంగా ఇప్పుడు మనం చంద్రబాబు గారి చూసేవాళ్ళం ఇదివరకు బుల్లెట్ ప్రూఫ్ కార్లోనే, ఆయన కనబడేవాళ్ళు కదా అందరికి. అది మరి కనబడలేదని కదా జగన్ ఆ రోజున గొడవ. బయట ఉన్న వాళ్ళకి జగన్ కనబడ్డు, ఇది జగన్ అప్పుడు ఏం చేశాడు, అసంతృప్తికి లోనయ్యి దిగేసేసి వేరే వెళ్ళిపోయాడు కదా. అట్లాగ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఏంటి సార్, మీరు ఎట్లాగ వెళ్ళాల్సింది, దీంట్లోనే పోవాల్సిందే సార్, తప్పదు, రూల్ ఇది అంటే నాకు వద్దా అట్లాగా అన్నప్పుడు అట్టయితే రాసియండి సార్ అంటారు. జగన్ నాకు ఈ సెక్యూరిటీ వద్దని రాసి ఇచ్చేయాలి. అప్పుడు అతన్ని రోడ్డు మీద వదలొచ్చు. ఇది ఒక వ్యూహం అందులో భాగంగా. ఎందుకంటే జగన్ టెంపర్మెంట్ ఎక్కువ ఉన్నాడు, ఆ టెంపర్ని రెచ్చగొట్టడంలో భాగంగా వేసిన ఎత్తుగడది. అయితే ఆయన రాసి గుండా కోర్టుకి వెళ్తాడని అనుకోవాలా. ఆయన రాసిస్తాడు, అక్కడతో సెక్యూరిటీని మ్యాక్సిమం ఈ బుల్లెట్ ప్రూఫ్ ఇదంతా. మెయిన్ ఏంటంటే జగన్ నార్మల్గా మళ్ళీ ఒకప్పుడు పార్టీ పెట్టి పాదయాత్రలు చేసే టైంలో నడిచినప్పుడు, ఇప్పుడు ఒక మామూలు ఎమ్మెల్యేకు ఉన్నటువంటి తరహాలో ఓ ఇద్దరు ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది కూడా ఏంటి, పులివెందులు ఎమ్మెల్యే గాడు ఈ టైప్లో, అంటే 1+1 సెక్యూరిటీ ఈ టైప్లో ఉండాలన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం.
జగన్కి అట్లా ఒక రాయల్టీ కనిపించకూడదు జగన్ దగ్గర, సాధారణ ఎమ్మెల్యేలా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి గేమ్, అంతకు మించి ఏం లేదు. ఒక సెక్యూరిటీ విషయంలోనే జగన్ భద్రత విషయంలో ఎందుకు అంత పట్టు రెండు పార్టీల మధ్య? అంటే సాధించేది ఏంటి ఫైనల్గా వీళ్ళు? అంటే ఇదివరకు సెక్యూరిటీ అంతా ఉన్నా కూడా ఒక జనాలలో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడానికి తెలుగుదేశం పిటిషన్ వేసినారు. ఎవరు తీసేశారు ఆ రోజు సెక్యూరిటీ? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ కేంద్రమే తీయాలి, రాష్ట్రం ఎందుకు తీసుద్ది మధ్యలో? కానీ దాన్ని ఏమని ప్రచారం చేశారు? స్టాఫ్ని మార్చారు, మార్చినందుకు గాను సెక్యూరిటీ తీసేశారన్న ప్రచారం చేశారు. ఇకపోతే డ్రోన్ ఇష్యూ, అది ఆ రోజునే వాడు విజువల్తో సహా చూపెట్టాడు డ్రోన్. అక్కడ కృష్ణానది విజువల్ ఇది తీస్తుంటే దాన్ని కృష్ణానదికి సంబంధించి ఏదో జరుగుతున్నాయి పోటీలో సంథింగ్ వర్క్లేయో, వాటి విజువల్ తీస్తుంటే అది ఇంటికి చేశారు అన్నటువంటి ప్రచారం చేశారు. అది కూడా కోర్టులో వాదనల్లో వాడారు. ఆ రోజునే డ్రోన్ వాడిని పట్టుకున్నారు, అంతా నడిచింది. పట్టుకునేది అది గవర్నమెంట్దే అన్నటువంటిది అప్పుడేదే. కానీ ప్రచారం ఏం చేశారు? చంద్రబాబుని సెక్యూరిటీని థ్రెట్ క్రియేట్ చేయడానికి, భయపెట్టడానికి చేశారు. అది వాస్తవం ఒకటి, ప్రచారం ఒకటి. ఇక్కడ ఏంటంటే వాస్తవానికంటే ప్రచారం ఎక్కువ కావాలి, అలాగే బద్నాం చేశారు. ఇప్పుడు సేమ్ బద్నాం. ఇప్పుడు ఇదే జగన్కి సెక్యూరిటీ తీసేదేం లేదు. ఇదివరకు 10 మంది ఉంటే ఇప్పుడు 2 ఉన్నారట షిఫ్ట్కి. అప్పుడు సీఎం కాబట్టి 10 మంది కావాలి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంతమంది ఉండరు, 2 కాకపోతే 3 4 ఉండాల్సి ఉంటుంది. సెక్యూరిటీ తగ్గించడం అనేది జరుగుతుంది. సీఎంగా ఉండేటప్పుడు సెక్యూరిటీ వీడప్పుడు ఎందుకు ఇస్తారు సహజంగా? కానీ అదిగో నా సెక్యూరిటీకి థ్రెట్ అన్నటువంటిది. ఇప్పుడు అంతమంది ఉండగానే క్రిందసారి ఆయన మీద దాడి జరిగింది కదా. ఒక్కటి మాత్రం ఖాయం, చంద్రబాబు గారిని వాళ్ళ నక్సలైట్లు ఎవడేం పీకడం. ఎందుకంటే ఆ టైం అయిపోయింది. ఇంకోటి నిషేధం ఆయన కాదు పెట్టింది, ఆయన పేరు నేదురుమల్లి జనార్దన్ నిషేధం పెడితే తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళని టార్గెట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. నక్సలైట్లు ప్రచారం కోసం చేసేటువంటి ఎత్తుగాడు. అది ఇవాళ వరకు ఆయనకు ఒక సేఫ్ ఇదయింది. జగన్మోహన్ రెడ్డికి అట్లా కాదు, తనకి చాలామంది శత్రువులు ఉన్నారు. అది ఎందువల్ల వచ్చినటువంటి శత్రువులు? ఒకటి ఆ కడప జిల్లా వ్యవహారాల వలన సుదీర్ఘకాలపు శత్రుత్వాలు, అక్కడ గతంలో నడిచిన ఫ్యాక్షన్లు వాళ్ళ నాన్ టైంలో అయ్యింది. వాటి కారణంగా ఉన్నటువంటి థ్రెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు కల్పించితే వీళ్ళకి రేపొద్దున అంటే నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో ఏదైనా జరుగుతుందేమో అని డౌట్ నాకు. ఎందుకంటే జగన్ని బతకనీయడం ఇష్టం లేదు. ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టైనా సరే అతన్ని ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి కసితోనే ఉన్నారు. ఓపెన్గా సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారు కదా, అన్ని వేసేయాలి అన్ని చేసేయాలన్నటువంటిది. ఎందుకని అంటే అతను ఉంటే మళ్ళీ భవిష్యత్తులో థ్రెట్, రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవడం అంతే కదా. రాజకీయంగా ఇంకొకటి కొత్తగా మళ్ళీ ఎమర్జ్ అవ్వడం అంటే కష్టం. జగన్ అసలు అట్లాగా అవుతాడు అనుకోలేదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాకముందు వరకు అసలు తిరిగే ఉంది చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశానికి కానీ. ఎన్టీ రామారావుకి తిరిగి కూడా చంద్రబాబు అయ్యాడు కానీ పార్టీకి తిరిగే ఉంది అంతే కదా. అంటే మీడియా వ్యవస్థలు అన్నీ ఉండటం మూలంగా ఎవడొచ్చినా తరిమి కొట్టారు. నేదురుమల్లులు, కోట్ల విజయభాస్కర్ వాళ్ళందరినీ దొంగలు చేసినా పంపించేశారు మరి చెన్నారెడ్డి. అదే ఎన్టీ రామారావు కూడా దొంగ చేసినా పంపించారు. ఇదంతా మీడియా ద్వారా నడిచింది. చంద్రబాబు నాయుడు ఒక్కడే సర్వైవ్ అయ్యారు మీడియా ద్వారా, జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి క్లియర్గా వ్యవస్థ మారాలి. రాజశేఖర రెడ్డి రావడంతో ఒక బలమైన ప్రత్యర్థి చంద్రబాబు 2 సార్లు అధికారంలోకి రానికుండా చేశాడు. మళ్ళీ చంద్రబాబు అధికారంలో కష్టపడి సాధిస్తే అధికారాన్ని దారుణంగా దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బతుకున్నంత వరకు ఆ థ్రెట్ ఉంటుంది కదా. జగన్ లేకపోతే మళ్ళీ అట్లాంటి వాడు తయారయ్యేది ఇప్పటికి. కాబట్టి అది ఉండకూడదని చూసే బ్యాచ్ ఎన్ని 100 కోట్లని ఖర్చు పెట్టే బ్యాచ్ ఉంటారు. జగన్ భయపెట్టే ప్రయత్నం కూడా ఒక కోణంలో భయపెట్టడం అని నేను అనుకోను. సాధారణంగా అక్కడ ఏంటంటే ఈగో ఫీలింగ్. ఆడేంటి ఆ పదజాలం, వాళ్ళు వాడే పదజాలం, వాడెంత ఆడు బతుకెంత, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే గాడు, 11 మంది ఆడు, 11 గాడు, ఈ పదాలే వాడుతున్నారు కదా. ఆ ఫీలింగ్ అతనికి తెలియాలి, నీ బతుకిది అని తెలియాలి అన్నది వీళ్ళ ఉద్దేశం. కోర్టులకు సంబంధించి మరో వ్యవహారం అక్రమాస్తుల కేసులు. ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ నిన్న జరిగిన విచారణ. ఓకే, ఆయన
గట్టి పట్టు మీద ఉన్నారు. ఎలాగైనా ఆయన రోజువారీ విచారణకు కోర్టు తీసుకురావాలో, కోర్టు మెట్లు ఎక్కించాలా, లేదంటే బెయిల్ రద్దు చేయాలని. అసలు ఏం జరిగిందండి కోర్టులో? ఆయన అడిగింది ఒకటి, జరిగింది ఒకటి. ఆయన అన్నది ఏంది, కేసులకు సంబంధించి అతని బెయిల్ రద్దు చేయమని. అసలు ఆ ప్రపోజలే లేదు నిన్నటి వాదనలో. అంటే ప్రేయర్ అంటాం కోర్టుకి, మనం ఏదైనా సరే పిటిషన్ వేసినప్పుడు ఆ ప్రేయర్ అనే పాయింట్ పేరే రాసి ప్రేయర్ అని పెడతాం, ఇది కావాలి అని. ఆ ప్రేయర్ నిన్న చర్చించలా, నిన్న వాదనలో ఆ ప్రేయర్ మీద వినిపించలా. అతను బెయిల్ రద్దు చేయడు. రెండవ ప్రేయర్ ఏంటి, అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాజకీయాలను శాసిస్తాడు కాబట్టి అతన్ని ఈ కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అతనికి ఫేవరబుల్గా ఉంటారు కాబట్టి అక్కడి నుంచి కూడా కాకుండా వేరే బదిలీ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు అట్లా అడిగితేనే తెలంగాణకు బదిలీ చేశారు, సునీత అడిగితేనే. ఇప్పుడు అక్కడి నుంచి కూడా కాకుండా తీసుకెళ్లి ఢిల్లీనో ఎక్కడికో బదిలీ చేయండి అని అతను అడిగింది. అతను దురదృష్టం నిన్నటి ఆర్గ్యుమెంట్స్ టైంకి వచ్చేటప్పటికి తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, ఆంధ్రాలో వైసీపీ గవర్నమెంట్. ఇంకేం ఆర్గ్యూ చేస్తారు, కేసు క్లోజ్ చేసేయాలి అసలు అయితే. అందుకని కొత్త ప్రేయర్ పెట్టారు. ఏమని, కేసు సరిగ్గా విచారణ జరగట్లేదు, లేట్ అవుతోంది, ఏళ్ల తరబడి సాగుతోంది అన్నటువంటిది. వెంటనే జడ్జి గారు ఆశ్చర్యపోయి ఇదేంటి అసలు చాలా దారుణమైన మాట అనేసి అన్నారట. ఆయన జస్టిస్ కన్నా సంజీవ్ ఖన్నా అనేసి నిన్న స్క్రోలింగ్లో వచ్చింది. ఆ తర్వాత ఏం చెప్పారు వీళ్ళకి, అసలు మొక్క మీరు మమ్మల్ని శాసించొద్దు, ఏం జరగాలో జరుగుతుంది, కింద కోర్టు చూసుకుంటుంది అదంతా అని చెప్పి పంపించాడు ఆయన. కానీ ఈ లోపు ఏం తెలిపోయింది, కామెంట్లు పాస్ ఆఫ్ కామెంట్స్ అంటారు, ఫైనల్ జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్. ఈయన అడిగిన ఉద్దేశం ఏంటి, జరిగింది ఏంటి అక్కడ, కంప్లీట్ రివర్స్. కానీ దీన్ని కూడా ఎలా రాయాలంటే అలాగా, ఇప్పుడు మొన్న గనక తల రాయితో మోదీ చంపారు అని, అదే గనక అంతకుముందు అయితే వేటాడి చంపారు అని రాస్తారు. అంతకుముందు మామూలు హత్యను కూడా రాజకీయ హత్యగా చూపెడతారు, ప్రేమ గొడవను కూడా. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి రాజకీయ హత్యను కూడా నార్మల్గా చూపెడతారు. ప్రస్తుతం మనకి పట్టింది ఏంటంటే మీడియా వైరస్, అందులో భాగంగా కోర్టుల వ్యవహారాలు కూడా కథ మారుతుంటుంది అంతే. అంటే ఓకే, భద్రత విషయంలో ఏం జరుగుద్ది కోర్టు ఏం చెప్తాను తెలియదు. అక్రమాస్తుల కేసు విషయంలో మాత్రం ఈ 5 ఏళ్ళు ఇబ్బందులు తప్పవా, ఇంకా రెగ్యులర్గా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేస్తున్నారు రేపు ఖచ్చితంగా వస్తుంది. 12వ తేదీన ఇప్పుడు వాయిదా. ఇప్పటికే క్రిందసారి తెలంగాణ హైకోర్టు ఇచ్చినప్పుడు లేదా అంతకుముందు సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు అక్కడ క్లియర్ అయిపోయింది, రోజువారీ విచారణ జరగాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. అసలు సంగతి నేను గమనించినంత వరకు సిబిఐయే వెనకడుగు వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే అక్కడ అదేదో జగన్ మీద ప్రేమో లేకపోతే నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఇది కాదు, అక్కడ పెట్టిన కేసులే దిక్కుమాలిన కేసులు. ఇప్పుడు ఏమని చెప్పారు, జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు, అది లంచాలు, క్విడ్ ప్రోకో అన్నారు. దానికి సాక్ష్యం ఎవరు చెప్పాలి, నేను నీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను, నన్ను బెదిరించాడన్నాడు అని చెప్పి నేను చెప్పాలి. నేను చెప్పలా, నేను చెప్పలేదని మళ్ళీ నా మీద కేసు ఎడితివి నువ్వు. అదే కదా, నేను చెప్పలేనది, నేను నీ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు నా మీద కేసు పెట్టి నువ్వు అట్ట చెప్తే నేను వదిలేస్తానంటివి. ఇంకా నేను ఎట్ట చెప్తాను, నేను కూడా నిందితున్నాయ్యాక. రెండోది అవతల ఎట్టొచ్చినాయి అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బెనిఫిట్స్ పొందారు, ఇప్పుడు కియా వాడికి బెనిఫిట్స్ ఇవ్వలేదా, లేకపోతే కనుక వాడు వస్తానన్నటువంటి కంపెనీలందరికీ ఇది ఇస్తానని చెప్పట్లేదా. ఎవడన్నా కంపెనీ వస్తానంటే ఇప్పుడు ఏ యూనివర్సిటీ పెడతానని, ఇప్పుడు ఎవడు SRM యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ వాడికి 50 కోట్ల రూపాయలకే, ఇదే 50 కోట్లు కదా, 25 లక్షలు 50 లక్షలకి స్థలం ఇవ్వలేదా. అదే సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే 4 కోట్ల రూపాయలకి ఇస్తానని చెప్పి ప్రయోజనం లేకుండా ఎలా వస్తారు మరి. దాని వలన వాడు ప్రయోజనం పొంది ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇలాగ దాంట్లో కేసు ఏం నిరూపిస్తుంది, దాంట్లో పదం వాడేసాం మనం, క్విడ్ ప్రోకో అని, నీకెంత నాకెంత అని తెలుగులో కూడా పెట్టాను అంతే. ఇది ఎవడు ప్రూవ్ చేయాలి, అది లంచంగా డబ్బులు తీసుకుంటే ఒక ఆస్పెక్ట్ పట్టుబడ్డది అంటే, ₹1 పట్టుబడ్డ వాటిట్లో మొత్తం దొరికినాయి అంతా కూడా వీళ్ళు పెట్టిన కేసులన్నీ ఇవి. అంటే సిబిఐ తరపున కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక న్యాయవాదిని పెట్టి వాదించమనేది నేను కోర్టు చెప్పింది. అదే మరి, ఎందుకంటే లాయర్లను వాదించమంటే లాయర్లు అదే అడుగుతున్నారు. రేపు పొద్దున్న జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇది పెట్టుబడి పెట్టింది ఎవరు చెప్పారా అంటే, లేదు సార్ దీంట్లో ఉంది సార్ అంటే, ఎవడాడు అని అడుగుతున్నారు అక్కడ జడ్జి. కాబట్టి అక్కడ ఏమి రేపు పొద్దున అవతల లాయర్లు ఏమో బచ్చాగాళ్ళు ఏముంటారు కదా, వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉంటారు. అప్పుడు అడుగుతారు, అయ్యా బాబు ఈయన చెప్తున్నాడు కరెక్టే,
ఇప్పుడు ఆంధ్ర సిమెంట్స్ ఆయన పెట్టుబడి పెట్టాడు, ఉమ్, అదో పెద్ద బోగస్ కంపెనీ అని ఇప్పుడు అప్పట్లో ఇక్కడ రాశారు వార్త. ఉమ్, ఆడు బీసీసీ అధ్యక్షుడిగా కూడా చేసినోడు. ఉమ్, ఏం చేయాలి ఇప్పుడు అతను పట్టుకొచ్చి? అతని మీద కూడా కేసు పెట్టారు. ఉమ్, ఉమ్, అతను ముందస్తు బెయిల్ తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఉమ్, ఇప్పుడు అతను వచ్చి ఏమని చెప్పాలా? ఉమ్, జగన్ నన్ను మోసం చేశాడు, నా చేత పెట్టుబడి పెట్టించుకున్నాడు అవును, అని చెప్పాలా? ఉమ్, చెప్తాడా? ఉమ్, చెప్పలేదనుకోండి, అతను కూడా నేరస్తుడేనండి, అతను కూడా శిక్షించండి అన్న. అదే కదా, ఇంతకీ ఇందులో నిరపరాధేవుడు? అదే కదా, ఈ ఎట్లా తేలుతాయి కేసులు? ఉమ్. కాబట్టి అది తొందరగా తేలిపోవాలని కూడా కోరుకోవాలి. తేలిపోతేనే బెటర్. అది. ఇంకా నానే కొద్ది 5 ఏళ్లలో తేలుతాయి అనుకుంటా. చూద్దాం కోర్టుల విషయంలో ఇక ఈ తెప్పలు తప్పవా జగన్మోహన్ రెడ్డికి, లేదంటే త్వరగా తేలిపోద్దాం. ప్రధానంగా అక్రమాస్తుల కేసు వ్యవహారంలో రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్కి సంబంధించి ఏం జరగబోతోంది? రేపు మరొక వాయిదా ఉంది, విచారణ తర్వాత కోర్టు ఏం తెలుస్తుంది అనేది వేచి చూద్దాం.